హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్. ఈరోజు సరేస్ కిచెన్లో ఆవకాయ పచ్చడిని చూపించబోతున్నానండి. ఈ ఆవకాయ పచ్చడిని నేను ఈ జూన్ నెలలోనే పట్టానన్నమాట. సో సమ్మర్ హాలిడేస్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు మార్కెట్కి వెళ్ళి ఈ కాయల్ని తీసుకొని నేనైతే ఈ పచ్చడిని పట్టాను. ఈ పచ్చడిని నేను చాలా సింపుల్గా, మీరు మొదటిసారి పడుతున్నా సరే ఈజీగా అర్థమయ్యే కొలతలతోని ఈరోజు నేను మీకు ఈ పచ్చడిని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ప్రత్యేకంగా జలాల కాయలతోనే ఆవకాయ పచ్చడిని పడతానన్నమాట ఎప్పుడు కూడాను. అవైతేనే టేస్టీగా ఉంటుందండి. సో లేట్ చేయకుండా ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మార్కెట్లో కాయలు 6 కాయలు తీసుకున్నానండి. మాకు 2 కేజీల ముక్కలు అయితే సరిపోతాయని చెప్పి నేనైతే 6 కాయలు తీసుకున్నాను. సో నేను 6 కాయలు తీసుకుంటే మనకు 2.5 కేజీల వరకు అయ్యాయండి ముక్కలు. సో జలాల కాయలు తీసుకున్నాను. ఇక్కడ కొంచెం మీడియం సైజ్ తీసుకున్నాను, మరీ పెద్ద సైజు తీసుకోలేదు, అలానే చిన్న సైజు కూడా తీసుకోలేదన్నమాట. ఈ కాయలు నాకు బాగా ఫ్రెష్గా అనిపించాయండి. సో అందుకని ఈ సైజులో ఉన్న కాయలు తీసుకున్నాను. సో మనం ఇంటి దగ్గర నుంచి ముందుగానే వాటర్ని అలాగే క్లాత్ పట్టుకొని వెళ్ళామంటే సో మన వాటర్తోనే ఆ కాయలు అనేవి వాష్ చేయించుకొని ముక్కలైతే కొట్టించుకోవచ్చు. మన క్లాత్తోనే శుభ్రంగా తుడుస్తారు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న వాటితో కొడతారు. కానీ ఇవి అక్కడ ఏంటంటే చాలామంది కొట్టించుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి అంత నీట్గా ఉండదన్నమాట. సో అందుకని ఎవ్రీ ఇయర్ కూడా నేనైతే ఇలాగే ఇంటి దగ్గర నుంచి వాటరు క్లాత్ పట్టుకెళ్ళి వాళ్ళతోనైతే మన క్లాత్లోనే కొట్టించుకొని తీసుకొచ్చుకుంటాము. సో ఇంటికి తెచ్చిన తర్వాత అప్పుడు శుభ్రంగా తుడుచుకోవచ్చు. ఈ జలాలకాయలు అయితే ఒక్కొక్కటి వచ్చేసి 30 రూపీస్ పడిందండి. అలాగే కొట్టినందుకు వాళ్ళు 5 రూపీస్ తీసుకున్నారు. టోటల్గా 35 రూపీస్ అనమాట కాయ వచ్చేసి. సో ఈ సైజులో అయితే కొట్టమని చెప్పాము, ఇదే సైజులో కొట్టి ఇచ్చారు. సో ఈ జలాలు ఏంటంటే మనకు సరిగ్గా కట్ చేయకపోతే టెంక్ అనేది అన్ని ముక్కలకి రాదండి. సో అందుకని వాళ్ళు అయితే జాగ్రత్తగా కొడతారని చెప్పి అక్కడే కొట్టించుకొని తెచ్చుకుంటాను ఎప్పుడు కూడాను. సో ఇదిగోండి, ఇది షేర్ డబ్బా అనమాట. ఈ డబ్బాతోటి నాకు 2.5 కేజీలు ముక్కలు అయ్యాయి, అంటే 2.5 డబ్బాలు ముక్కలు అయ్యాయి అనమాట. శుభ్రంగా ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా మళ్ళీ ఇంకో క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకొని అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. సో మీకు మెజర్మెంట్స్ కూడా చెప్తానండి క్లియర్గా. నేను షేర్ డబ్బాతోని 2.5 షేర్లు ముక్కలు అయ్యాయని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం కొలతలు అయితే చూసేద్దామండి. సో ముందుగా అయితే ఒక పెద్ద బేషన్ తీసుకుందాము పచ్చడి కలపడానికి వీలుగా. సో దీంట్లోకి నేను రైస్ కుక్కర్ గ్లాస్ చూపించాను కదండి, ఆ గ్లాస్తోని 2 గ్లాసుల కారం వేసాను అనమాట. 2 గ్లాసుల కారం అంటే అది 300 గ్రాముల కారం ఉంటుంది. అలాగే 1.5 గ్లాసు ఉప్పు వేసాను. ఇది వచ్చేసి 250 గ్రాముల వరకు ఉంటుందండి ఉప్పు. అలాగే ఇది మెంతులు అండ్ ఆవాల పొడి. మెంతులు వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకున్నాను, అలాగే ఆవాలు వచ్చేసి 100 గ్రాములు తీసుకున్నాను. వీటిని 2 కూడా దూరగా వేయించుకొని ఇలాగ పొడి చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ పొడి అంతా కూడా దీంట్లో వేసుకోవాలి. సో ముందుగా నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకుంటున్నాను. సో ఇక్కడ వెల్లుల్లిపాయలు అండి. ఈ వెల్లుల్లిపాయలు నేను 200 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇవి పొట్టు ఒలుచుకున్న తర్వాత కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు ఉండేలాగా, కొంచెం ముద్దయ్యేలాగా ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని పల్స్ ఇచ్చుకున్నా సరిపోతుంది, లేదంటే రోట్లో వేసుకొని కొద్దిగా కచ్చపచ్చగా దంచుకున్నా సరిపోతుంది అనమాట. సో ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా కారము, ఉప్పు, వెల్లుల్లిపాయలు, అలాగే మెంతి ఆవపొడి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. సో నేను చెప్పే కొలతల్లో మీరు ఎక్కువ ముక్కలు తీసుకుంటే దీంట్లో కారం, ఉప్పు అలాగే అన్ని క్వాంటిటీస్ కూడా పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనం తీసుకుంది కొద్దిగానే కాబట్టి దానికి తగ్గ కొలతలు అయితే ఈరోజు నేను మీకు చెప్తున్నాను. సో మీరు ఫస్ట్ టైము తయారు చేసుకుంటున్నా సరే మీరు చక్కగా చేసుకోవచ్చండి వీడియో చూస్తూ. సో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట. మామిడికాయ పచ్చడి అన్ని పచ్చళ్ళలో కల్లా ఈజీ పచ్చడి అండి. సో కొలతలు తెలిస్తే దీనంత ఈజీగా ఇంకొక పచ్చడి ఉండదన్నమాట. అంత ఈజీగా మనం ఈ పచ్చడిని అయితే పట్టుకోవచ్చు. అలాగే దీంట్లోకి కొద్దిగా అంటే ఒక 1 స్పూన్ వరకు, చిన్న స్పూన్తో 1 స్పూను పసుపును కూడా వేశాను. సో అన్నీ కూడా పట్టించినవేనండి. కారం ఇంట్లో పట్టించిన మిరపకాయలు తీసుకొని ఆడించుకున్నదే. అలాగే ఉప్పు కూడా కల్లుప్పు తీసుకొని దాన్ని మిక్సీ వేశాను, అదే ఉప్పు తీసుకున్నాను. పసుపు కూడా ఆడించిన పసుపు అనమాట. అలాగే మెంతి ఆవపొడి కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నదే. సో వెల్లుల్లిపాయలు కూడా చక్కగా ఒలుసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అన్నీ ఇలా ఇంట్లోనే హైజీన్గా ప్రిపేర్ చేసుకొని పచ్చడి పట్టుకుంటే చక్కగా 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. అండ్ టేస్టీగా ముక్క అనేది కొంచెం కూడా
ఖరాబ్ అవ్వకుండా చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు దీంట్లోకి మిక్స్ చేసుకున్న తర్వాత 1 కేజీ నూనెను వేసుకోవాలి. నేను ఏఎస్ బ్రాండ్ పప్పు నూనెని తీసుకొని ఈ పప్పు నూనె 1 కేజీ ప్యాకెట్ ఇందులో వేసాను అనమాట. సో మీరు పట్టించిన నూనె వాడుకోవచ్చండి, అది ఇంకా బాగుంటుంది. సో నాకు అవైలబుల్గా లేక నేను ఈ ఏఎస్ బ్రాండ్ పల్లి నూనెను వాడాను. సో మీరు నువ్వు పప్పు నూనెతోనైనా పెట్టుకోవచ్చండి. సో ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కూడా ముక్కలకి పట్టేలాగా. సో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఒక స్టీల్ క్యాన్లో పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇది 3 డేస్ వరకు బయటనే ఉంచుకోవాలి. సో 3 డేస్ తర్వాత నేను మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి అన్నంలో చెక్ చేసుకొని ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. సో అందుకని 3 డేస్ పాటు బయట ఉంచుకోవాలని ఇలా క్యాన్లో పెట్టేశాను, స్టీల్ క్యాన్లో పెట్టేసి పక్కన పెట్టాను. సో ఇయర్ అంతా ఇలా క్యాన్లో పెట్టుకోకూడదండి, క్యాను పాడైపోతుంది, పచ్చడి కూడా టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట. ఏదైనా మీరు గాజు కంటైనర్లో కానీ లేదంటే పింగాణి జాడీల్లో కానీ లేదంటే ఫుడ్ గ్రేడ్ ఉన్న ప్లాస్టిక్ కంటైనర్లో కానీ చక్కగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఇయర్ అంతా ఇదే కలర్లో ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. సో తర్వాత లాస్ట్లో ఇలా అన్నం తింటే ఆ టేస్టే వేరండి. వేడి వేడి అన్నం ఆ బేషన్లో వేసుకొని అందరికీ తల ఒక ముద్ద పెడుతూ మనం కూడా ఒక ముద్ద తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తాయి అన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.